శాంతి వాళ్ళ ప్రేమ పౌరాలు వెళ్ళి కూడా ప్రయాస తీసుకున్న సంఘ పెద్దలను సంఘస్థుల్ని మీరు దీవించండి. వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించమని మీ కంచె కాపుదల ఎల్లప్పుడూ ఇక్కడున్న కొత్తపల్లి సంఘం పైన, సంఘస్థుల పైన, శివన్న గారి కుటుంబం పైన, శివన్న గారితో ఉంటున్నటువంటి సహకారుల పైన మీ తోడుంచమని యేసుక్రీస్తుని అడుగుతున్నాం తండ్రి. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారములు. ఇక్కడ శ్మశానం భూమిలో మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. అక్కడ ఊరి దగ్గర ఉన్నప్పుడు ఈ స్థలానికి ఏర్పాటు చేసి ఇక్కడ అందరూ ఇంతవరకు ఉంది అనుకోవడం ద్వారా మా పెద్ద మనుషులందరూ కలిసి శివచంద్రరెడ్డి దగ్గరికి పోవడం వల్ల ఈ యొక్క ఏర్పాటు చేసినాడు, కాంపౌండ్ ఏర్పాటు. నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు ఎవరు కూడా మమ్మల్ని అబ్జెక్షన్ చేయకోకుండా ఇంతవరకు జరిగిన కార్యక్రమాలలో ప్రతిదీ కూడా ఆయన దృష్టికి తెచ్చితే సరేలేని ఇది ఒకటి మాకు ఏర్పాటు చేసినారు. అదే విధంగా మీకు రూమ్ కూడా ఆడళ్లకు ఇబ్బందికరంగా ఉంటది ఎప్పుడైనా అనేసి ఆ రూమ్ కూడా కట్టివ్వాలని కోరుతాను. ఇంతవరకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. నా పేరు మార్కు, మాది కొత్తపల్ల, క్రిస్టియన్ కాలనీ వాళ్ళందరము. ఇంతకుముందు వీళ్ళన్నా కూడా మాకు చాలా విషయాల్లో మాకు సహాయం చేస్తాను. ఇప్పుడు ఈ యొక్క ప్రెసిడెంట్ నుంచి మాకు కూడా అన్ని విషయాల్లో మాకు సహాయంగా ఉన్నాడు. ఇది స్థలం అందరూ చుట్టూ ఆక్రమించుకుంటా అంటే మేము పోయి చెప్పడం వల్ల మాకు కాంపౌండ్ శాంక్షన్ చేసి ఇది కట్టించినాడు. కట్టించిన తర్వాత ఈరోజు ఓపెనింగ్ చేస్తాడు మేము అందరం కలిసి. అట్లాగే దీనికి ఇసుక వేయాలా దాన్ని కూడా అడిగినాము. ఇసుక గుంతలు ఉన్నాయి, కంపల్సరీలు ఉన్నాయి, ఏదైనా తీసుకొని ఇబ్బందిగా ఉందంటే ఇసుక వేయించా అన్నాడు. ఇంకొకటి ఈడ చిన్నగా ఒక రూమ్ కట్టియాలని అడుగుతాడు. మళ్ళీ దానికి ఆయన రెడీ చేసి ఒక రూమ్ కట్టి దీని పని అయిపోతుంది. ఈరోజు కొత్తపల్లె పంచాయతీ, కొత్తపల్లె గ్రామానికి సంబంధించినటువంటి క్రిస్టియన్ కు సంబంధించినటువంటి బరియల్ గ్రౌండ్ ఆ ఏరియాలో ఆ ప్రాంగణంలో ఉన్నాం మనం. ఎందుకంటే ఈ యొక్క ప్రాంగణం చాలా సంవత్సరాల నుండి ఊరికి వాళ్ళు తెచ్చుకొని ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎంతవరకు పూడ్చుకోవాలా, ఎంతవరకు చేసుకోవాలనేది వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా అటు సైడ్ వెంచరోళ్ళు కానీ పక్కన ఉన్నటువంటి స్థలాలు కానీ వాళ్ళతో రోజు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఆ గ్రామ ప్రజలు క్రిస్టియన్స్ కి సంబంధించినటువంటి వారు అందరూ వచ్చి మమ్మల్ని అడగడం తెలిసింది. అడగడం వాళ్ళు అడిగిన వెంటనే మేము దానికి స్పందించి పంచాయతీ ద్వారా నిధులు పెట్టి మేము చుట్టూ కాంపౌండ్ కూడా వాళ్ళ స్థలం ఎంతవరకు ఉందో అంతవరకు సర్వేలతో కొలతలు వేపించి చుట్టూ కాంపౌండ్ కూడా అయితే కట్టించాము, పెయింట్ వేయించాం, తర్వాత గేట్లు కూడా పెట్టించాము. ఇంకా వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఈ యొక్క ప్రాంగణంలో ఇసుక తోలిస్తే చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయి, ఇసుక తోలిస్తే మాకు బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ కోరిక మేరకు నేను త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి కంప చెట్లన్నీ తీసేపించి ఒక వారం 10 రోజుల లోపలనే ఆ ఇసుక కూడా తోలిస్తానని చెప్పి వీళ్ళకు మాట ఇస్తున్నాను మీడియా ద్వారా. కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, క్రిస్టియన్కి సంబంధించినటువంటి మత పెద్దలు అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సిస్టర్స్ కు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఖచ్చితంగా ఆ పని త్వరలోనే అయితే చేస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇదే కాదు, కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఈ ప్రాంగణం దాదాపు 40-45 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఈ యొక్క ప్లేస్. ఇక్కడ రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మమ్మల్ని సంప్రదించి కూడా వాళ్ళకు చేశాం. ఇది ఓపెనింగ్ పెట్టడం కూడా మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏదైనా సమస్యలు ఉంటే పంచాయతీలో మాకు చేతనంత వరకు డే అండ్ నైట్ కష్టపడి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ద్వారా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు అందరికి కూడా మరోమారు పేరున మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.